ప్రభు గారు, మనం గత వారం 10 రోజులుగా అటు మార్కెట్ ఫ్లక్చువేషన్స్ చూస్తున్నాము. అంటే ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఒక భయం ఉంది. ఇంకా ఆయన ఎప్పుడైతే టారిఫ్ల పైన గేట్లు తెరిచేశాడో మొత్తం ప్రపంచ మార్కెట్ అంతా కుదేలైపోయిన పరిస్థితి. ఈరోజు ఇంకా చాలా ఘోరాతిఘోరంగా మార్కెట్లు పడిపోయిన వాతావరణం. బ్లడ్ బాత్ ఒక రకంగా మీ టైటిల్ కూడా అదే పెట్టాము, ఎందుకంటే ఆ స్థాయిలో ఉంది కాబట్టి. మరి ఇప్పుడు ఏం చేయాలి ఇన్వెస్టర్స్ కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ? అంటే ఆల్రెడీ ఉన్నోళ్ళు ఉండొచ్చండి. అంటే ఇది మ్యాన్ మేడ్ ఇదే. జనరల్ గా కలామిటీస్ లో కోవిడ్ లో వచ్చిన అలాంటివి ఏం కాదు. ఇది మనిషి సృష్టించిందే బికాస్ ఆఫ్ టారిఫ్ ట్రంప్. దాని వల్లే వచ్చింది, ట్రంప్ రేట్ల వల్లే, ఆ రెసిప్రోకల్ ట్యాక్స్ వల్లే వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు ఆల్రెడీ ఉన్నోళ్ళు వెయిట్ చేసి చూడొచ్చు. ఫ్రెష్ గా ఎంటర్ అయ్యే వాళ్ళు కొంచెం చూసి, అంటే ఇది సర్టనిటీ ఎంతవరకు ఉంటుంది, వారం రోజులు ఉంటుందా, నెల రోజులు ఉంటుందా, 2 నెలలు ఉంటుందా? ఎందుకంటే ఎవరైనా సరే ఒక వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది, దాని ద్వారా చేయాలి. ఆయన దాని ద్వారా కూడా చేయట్లా, దాని పక్కన పెట్టి ఆయన డైరెక్ట్ గా ట్యాక్స్ వేసేస్తున్నాడు. మీరు ఎంత ఇప్పటిదాకా మీరు చాలా ఎంజాయ్ చేశారు, మేము ట్యాక్స్లు చాలా తగ్గించాం, సో ఇప్పటి నుంచి ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది, యుఎస్ కి భయం వేస్తుంది ఒక రకంగా. బ్రిక్స్ చూస్తే యుఎస్ కి భయం, అందుకే ఇది చేస్తున్నాడేమో అనిపిస్తుంది ఒక రకంగా. ఎందుకంటే కొత్త డాలర్ తెస్తా అన్నారు, సో బ్రిక్స్ పెరుగుతోంది. యుఎస్ చిన్నది, దాన్ని పోల్చుకుంటే చాలా చిన్నది, సో వాళ్ళు పెరుగుతారేమో అని చెప్పి ఆ కంట్రీస్ మొత్తం మీద భయంకరంగా ట్యాక్స్ వేస్తున్నాడు. కంబోడియా ఎంత కంట్రీ అండి, చిన్న కంట్రీ, దాని మీద 46% అంటే టూ మచ్ కదా. అది కూడా ఫస్ట్ 24% అన్నాడు, వాళ్ళు కూడా 24 అంటే మళ్ళీ 50% అన్నాడు, మళ్ళీ వాళ్ళు 50% అన్నారు. అంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఇది లాంగ్ రన్ ఉండదు. ఇట్లాంటివి ఎప్పుడైనా సరే ఏదన్నా పెంచాలనుకున్నప్పుడు నెగోషియేషన్ జరగాలి. మేము ఇంత చేద్దాం అనుకుంటున్నాం, మాకు నష్టం జరుగుతుంది, మాకు అని మాట్లాడాలి. అంతేగాని డైరెక్ట్ గా వేస్తే కుదరదు. కాబట్టి ఈ నెగోషియేషన్స్ అన్ని మనకి ఇంప్లిమెంట్ అయ్యేదలికి యుఎస్ చేయాలంటే 1-2 మంత్స్ పడుతుంది. కాబట్టి మనం ఇన్వెస్టర్స్ కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఉత్తమం అండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కొందరు ఎగ్జిట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటంటే ఎగ్జిట్ అవ్వడం బెటరా లేదంటే వెయిట్ చేయడం బెటరా? అంటే ఇప్పుడే ఇంత నష్టపోయాం, ఇంకా నష్టపోతామన్న ఒక భయం ఎక్కువ మంది ఇన్వెస్టర్లను వెంటాడుతుంది. అంటే మనకేంటంటే న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ న్యూస్ రాగానే భయపడి అమ్మేసుకుంటాం. అసలు మార్కెట్ లో ఇది డిప్సే యూజ్ చేసుకోవాలండి. ఇలా డిప్స్ ఉన్నప్పుడే ఆ డిస్కౌంట్ కూడా మనకు క్రియేట్ అవుద్ది. మామూలుగా వచ్చేదానికంటే ఇలాంటి డిప్స్ వచ్చినప్పుడు ఈ సదవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, అప్పుడే కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎవరు టెన్షన్ పడాలి? ట్రేడర్స్ టెన్షన్ పడాలి. ఈ రోజు ఎట్లా చేయాలనే దాన్ని బట్టి ఉంటది కదా డైరెక్షన్. ఒక రోజు 300 పాయింట్స్ అప్ అంటే నెక్స్ట్ డే 300 పాయింట్స్ డౌన్ అవుతుంది. అసలు ఎటు డైరెక్షన్ పోవాలో ట్రంప్ సునామీ ఒకటేనండి. ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలీదు. సో అందుకని ట్రేడర్స్ కొంచెం ఆగి, ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు భయపడాల్సిన పని లేదు. ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ చేయొచ్చు. మన దగ్గర ఏం లేదు, మన మ్యాక్రోస్ అన్ని బాగానే ఉన్నాయి, మనకి ఏం నెగిటివ్స్ ఏం లేవు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. సో డెఫినెట్ గా మనకి ఈ అంత సర్దు బందిగిన తర్వాత డెఫినెట్ గా మంచి ఊపు అందుకుంటుందని. మేబీ క్వార్టర్ రిజల్ట్స్ 10th టీసీఎస్ వస్తుంది. సో దాని తర్వాత నుంచి ఆ రిజల్ట్స్ కనుక బ్రహ్మాండంగా ఉంటే, ఎక్స్పెక్టేషన్స్ బాగుంటే మార్కెట్ బాగా ఉంటుంది. లేదు అంటే పర్వాలేదు అనిపిస్తే Q1 చూడాలి. ఇవి మనకి మెయిన్. రేపు 9th క్రెడిట్ పాలసీ ఉంది. ఇప్పుడు వరుసగా ఇంకా 2 రోజులు మనకి డౌన్ అయినా క్రెడిట్ పాలసీలో ఒక 25 బేసిస్ పాయింట్ కట్ చేయొచ్చు అనేది ఒకటి కన్ఫర్మిటీ కొంత అనిపిస్తోంది. సో డెఫినెట్ గా అది కట్ చేశారనుకోండి, ఒక 2-3 డేస్ మళ్ళీ అప్ ఉండి మళ్ళీ వాలటాలిటీ ఉంటది. సో ఇన్వెస్టర్స్ కి కొంచెం ఆగచ్చు. ఇన్వెస్టర్స్ కొంచెం ఇది చేసుకొని ఇంకా ఎక్కడ కొనాలి, ఆల్రెడీ ఫ్రెష్ గా ఎంటర్ అయ్యే వాళ్ళు చూసుకొని ఎంటర్ అయితే మంచిదండి డెఫినెట్ గా. ఎందుకంటే డౌన్ ఫాల్ అప్పుడు పడే కత్తిని ఫాలింగ్ నైఫ్ పట్టుకోలేము. సో ఎక్కడ దాకా వస్తుంది అనేది ఎవ్వరు చెప్పలేరు. ఇక్కడికి వచ్చి ఇక్కడ దాకా ఇక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటుంది అనేది చెప్పలేరు. కాబట్టి మన మనసుకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి పర్వాలేదు, ఇక్కడ తీసుకుంటుంది, ఆ ఇష్యూస్ అన్ని క్లోజ్ అవుతున్నాయి అన్నప్పుడు మనం చేసుకోవచ్చు అండి. రైట్ గారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరైనా ఇన్వెస్టర్స్ అంటే జనరల్గా అంటారు, అంటే పూర్తి అవగాహన లేకుండా మీడియం అవగాహన ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఇందాక క్రాంతి గారు అన్నట్టుగా కొంత ఇక్కడ పెడితే డబ్బులు వస్తాయన్న ఆలోచన ఉన్న వాళ్ళకి కొందరు ఇచ్చే సలహా, ఎప్పుడు సాధారణంగా ఫ్రెండ్స్ కానీ దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఇచ్చే సలహా ఏంటి, బాగా పడిపోయినప్పుడు మీరు కొనుగోలు చేయాలి, రేపొద్దున మీకు ప్రాఫిట్స్ వస్తాయని. ఇప్పుడు అలాంటి స్టెప్ తీసుకోవచ్చు అన్నది ఒకటి. ఒకవేళ తీసుకుంటే ఏ రంగాలు ఇప్పుడు పెట్టుబడులకు అనుకూలం, అంటే ఇన్వెస్టర్ ఏ రంగాలకు సంబంధించిన స్టాక్స్ కొనుగోలు చేయొచ్చు, అలాగే MF అండ్ మ్యూచువల్ ఫండ్స్ వాటిల్లో పెట్టడం శ్రేయస్కరమైన? అంటే ఇదే ఫ్రెష్ అనుకోండి, ఫస్ట్ వాళ్ళు మార్కెట్ గురించి అవగాహన లేనప్పుడు
ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం బెస్ట్. ఓకే, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఏవైతే దేంట్లో లేవో ఆపర్చునిటీస్ ఫండ్ ఉంది అంటే మార్కెట్ ఏదైనా పడినప్పుడు ఆపర్చునిటీ ఆ ఫండ్ ని ఉపయోగిస్తారు. అట్లా వాళ్ళకి ఇస్తే కొంచెం తెలుస్తుంది, వాటిని స్టడీ చేసి కొంతకాలం వాళ్ళతో చేసి తర్వాత ఈక్విటీలో మీరు స్టడీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ ఫండ్ లో ఏమేమి స్క్రిప్ట్ చేశారు మనకు తెలుస్తుంది, లిస్ట్ వస్తుంది, ప్రతి క్లయింట్ కి మెయిల్ వస్తుంది, ఆ దాంట్లో లిస్ట్ ఉన్నది ఆ కంపెనీ స్టడీ చేయాలి. ఎందుకంటే మన తెలుగు ప్రకారం నవరత్నాలు తీసుకోండి, 9 సెక్టార్ నుంచి ఒక్కొక్క కంపెనీ తీసుకోండి చాలు. ఆ 9 సెక్టార్లో మంచి కంపెనీలు ఏమేమి ఉన్నాయి, ప్రొడక్ట్ డిమాండ్ ఉందా, సేల్స్ ఉందా, గ్రోత్ ఉందా, ఎబిటా పెరుగుతుందా, మార్జిన్స్ పెరుగుతున్నాయా, లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్ మీద నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఇది చాలండి ఫండమెంటల్. మన చుట్టూతో ఉన్న ప్రొడక్ట్సే కాదు, మన చిన్నప్పటి నుంచి మనం పెరుగుతున్నప్పుడు మన చుట్టూతో ఉండే ప్రొడక్ట్స్ యూసేజ్ ఏంటి, ఎక్కువ యూసేజ్ ఏమవుతుంది, అలాంటి ప్రొడక్ట్స్ చాలు. అవి సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే చాలండి. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక్క మల్టీ బ్యాగర్ చాలండి ఇది మిలియనీర్ అవటానికి. సో ఆ మల్టీ బ్యాగర్ లో ఏంటంటే లాంగ్ టర్మ్ ఉండాలి. ఇప్పుడు షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అనుకున్నప్పుడు కొంత మనం ఈ డిప్ వచ్చినప్పుడు ఉపయోగించుకొని ఒక 5%, 10%, ఎందుకంటే రేపు గ్యాప్ పైన అవ్వచ్చు, చెప్పలేము, రాత్రి ఏం జరుగుతుందో చెప్పలేం కదా. సో యుఎస్ మార్కెట్స్ లో ఏం జరుగుతుందో చెప్పలేము. ఆయన ఎప్పుడైతే నోరు తెరుస్తున్నాడో మార్కెట్ పడిపోతుంది. ట్రంప్ నోరు తెరిచినప్పుడల్లా ఏదేం చేయాలి, ఆయన తెరవకుండా ఉంటే రేపు మార్కెట్ పెరుగుద్ది, ఇదే గుర్తు. అట్లా ఉంది పరిస్థితి. కానీ తెరవకుండా ఉండే మనిషి కాదు కదా, అంటే ఎప్పుడు ఎట్లా ఉంటాడు అంటే మాట్లాడతాడు అనుకున్నప్పుడు ఇప్పుడు డెఫినెట్ గా మాట్లాడకుండా ఉంటాడంటే మాట్లాడతాడు ఆయన. సో డెఫినెట్ గా, ఎందుకంటే చిన్న చిన్న కంట్రీస్ కూడా ఇబ్బంది పెడుతున్నాడు కదా టోటల్ అన్నిటికీ. అసలు జన సంచారమే లేని అంటార్కిటికాకి సంబంధించిన ఒక దీవి పైన కూడా ఆయన ట్యాక్స్ వేసాడు. అవును, 26%. అంటే ఆయనకి బ్రిక్స్ చూస్తే బాగా భయం వేస్తుందండి. ఎందుకంటే ఫ్యూచర్ లో డీడాలరైజేషన్ స్టార్ట్ అయింది. సో డెఫినెట్ గా డీడాలరైజేషన్ అవుతుంటే యుఎస్ ప్రభ తగ్గుతుంది కాబట్టి ఈ రకంగా ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు నా మాట వింటారు, నా హుకుం చలాయించచ్చు అనే ఉద్దేశం ఉంది. కానీ ఈయన చెప్పేది ఏంటి, నెక్స్ట్ 20 years కి చెప్తున్నాడు, కానీ ఈయన ఉండే టర్మ్ 4 years కదా. తర్వాత రాజు ఎవరు, రెడ్డి ఎవరు, అసలు మరి ఇబ్బంది పెడతాం కష్టం మరి. రైట్, మీరేం చెప్తారు ప్రభు గారు గోల్డ్కు సంబంధించి? అంటే ఇంకా ఎంతవరకు తగ్గొచ్చు? ఇప్పుడు 90,000 వరకు రీచ్ అయిన పరిస్థితి ఎప్పుడూ లేనిది. ఈ ఏడాదిలో మనం చూసుకుంటే దాదాపు 35% పెరగటం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు కొంత కరెక్షన్ జరుగుతుంది. అంటే ఈ కరెక్షన్ ఎంతవరకు వెళ్ళొచ్చు? అంటే కొంత ఒక 10 రోజులు, ఒక 15 రోజులు వెయిట్ చేయాలా? ఇంకా తగ్గుతుందా గోల్డ్? లేదంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఈ సమయం సరైందేనా? అంటే యుఎస్ లో రిసెషన్ వస్తున్న భయంతో కమోడిటీస్ తగ్గుతున్నాయి. సో జనరల్ గా మన మార్కెట్ పడినప్పుడు ఆల్టర్నేట్ అసెట్ క్లాస్ గోల్డ్ పెరగాలి. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం పెరిగింది కాబట్టి దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు కాబట్టి కొంత వస్తుంది. సో డెఫినెట్ గా అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్ పెరుగుతుందండి. ఇది మన క్లారిటీ వచ్చింది, ఈ ఇష్యూ ట్రంప్ టరిఫ్ క్లారిటీ వచ్చిందంటే డెఫినెట్ గా గోల్డ్ పడే ఛాన్స్ ఉంటుంది. అంటే పడితే మరి విపరీతంగా పడుతుందా అంటే అంత పడదు. ఇదివరకు లాగా 50,000, 40,000 వస్తుంటే రాదు. కానీ 70,000 to 80,000 or 85,000 ఆ రేంజ్ లో ఉండొచ్చు. ఎందుకంటే రీటైలే కాకుండా వరల్డ్ బ్యాంక్స్ మొత్తం ప్రతి సంవత్సరం ఎక్రూట్ చేస్తున్నాయి. మన పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ అందరూ అందిపుచ్చుకున్నారు. సో డెఫినెట్ గా వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా చైనా తీసుకోవడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అవునండి, చైనా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇదివరకు యాక్సెప్ట్ చేసే వాళ్ళు కాదు. ఇప్పుడు 1% వాళ్ళు ఏఎంసీ ప్రతి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. సో పర్సెంటేజ్ పెరుగుతోంది, యూసేజ్ పెరుగుతోంది, స్టోరేజ్ పెరుగుతోంది, ఎక్రూవింగ్ అవుతోంది. సో దాని వల్ల గోల్డ్ పెరిగింది. రిటైల్ ఎంత పర్సెంట్ పెరిగినా అంత పెరగదు కదండి. సో ఈ ఎక్రూవింగ్ ఎక్కువైంది కాబట్టి దాని వల్ల వస్తుంది. మన ఇది మార్కెట్ కొంచెం క్లారిటీ వస్తే కొంచెం దిగొచ్చే అవకాశాలే ఉన్నాయి. అన్సర్టెనిటీ ఉందా, ఇంకా ట్రంప్ డాన్స్లు ఇంకా ఎక్కువ ఉన్నాయా, డెఫినెట్ గా ఇది మళ్ళీ ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది చూసుకోవాలండి మనం. రైట్, అంటే ఇప్పుడు ఆల్రెడీ చైనా డైరెక్ట్గా చైనా లాంటి దేశాలు, అలాగే యూరోపియన్ కంట్రీస్లో కొన్ని దేశాలు డైరెక్ట్గా అల్టిమేటం ఇస్తున్నాయి. అంటే నువ్వు వేస్తే మేము ఊరుకుంటావా, మేము డబల్ వేస్తామని ఆల్రెడీ ఇప్పుడు చైనా అనౌన్స్మెంట్ కానీ మిగతావన్నీ 34%. అంటే ఒకవేళ ఈ ట్రేడ్ వార్ ఇట్లాగే కంటిన్యూ అవుతాయి, ఎందుకంటే ఇంకా ట్రంప్ 4 years ఉంటారు, కొంత అమెరికాకు నష్టం అంటూ నిపుణులు సూచిస్తున్నా లేదు, నేను పట్టిన గుందేలకి 3 కాళ్ళన్న చందంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరి ఇదే ట్రేడ్ వార్ ఇలా కంటిన్యూ అయితే ఇంకా మార్కెట్లు పడవని గ్యారంటీ ఏంటి? ఇట్లా నిన్న మీరు చూసే ఉంటారు, 50 స్టేట్ లో మొత్తం జనాలు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అవును. సో డెఫినెట్ గా ఆ వర్షన్ పెరుగుతుంది, హ్యాండ్సప్ అంటున్నారు. సో డెఫినెట్ గా అది ఎక్కువ ఇది వచ్చినప్పుడు వాళ్ళ ఇంపీచ్మెంట్ కి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో కెనడా చూసాంగా ఏమైందో, మార్చారు కదా. సేమ్ అట్లానే ఇక్కడ కూడా ఇదే రకంగా ఇవాల్టి మార్నింగ్ కూడా ఆయన నేను చేసింది కరెక్టే, నేను పట్టిన దానికి 3 కాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. సో మార్పు ఇది రాలేదు. మీరు అన్నట్టు ఇంకా ఎట్లా
చేస్తే కొంచెం పడే అవకాశాలు ఉంటాయి. ఓకే. కానీ ఈ పడేవి మనకు అవకాశం, ఇది మంచి అవకాశం మన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి భయపడాల్సిన పని లేదంట నేను. సో డెఫినెట్ అంటే ట్రంప్ తీరు అలా ఉంది. ఒక రకంగా ఆయన ఒక వరల్డ్లోనే ఒక ట్రేడ్ వార్కి ఆయన తెరలేపాడు. అయినప్పుడు మనం ఎంత భరోసా ఇవ్వగలం అని, ఇప్పుడు పడ్డాయి కాబట్టి ఇప్పుడు తీసుకోవచ్చు అన్న ఆ థీరీ కానీ ఆ సూత్రం కానీ ప్రస్తుతం ఈ క్షణంలో మనకి వర్తిస్తుందా లేదన్నదే. సార్ ఆల్వేస్ డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, రైట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. చూసుకోండి ట్రాక్ రికార్డ్ ఎప్పటి నుంచి అయినా ఫస్ట్ నుంచి తీయండి. ఎందుకంటే పడినప్పుడు లాస్ట్ టైం పడిన దానికంటే కొంచెం ఎక్కువ పడింది అనుకోండి, లాస్ట్ టైం పెరిగిన దానికంటే అంతకంటే ఎక్కువ పెరుగుతోంది కదా. సో డెఫినెట్ గా ఆ లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని మార్కెట్ కి రావాలి. షార్ట్ టర్మ్ లో నాకు ఈ నెలలో రావాలి, లేకపోతే ఈ రోజులో రావాలి, లేకపోతే 6 నెలల్లో రావాలని రాకూడదు. సో డెఫినెట్ గా మార్కెట్ కి టైం ఇచ్చి మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు డబ్బులు వస్తాయండి. నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ ఉండాలి. ఈ 3 ఉంటే ఎవరికైనా డబ్బులు వస్తాయండి. ఈ 3 లేవా, డిసిప్లిన్ లేదా, డబ్బులు పోగొట్టుకుంటారు. ఇప్పటికిప్పుడు ఇమీడియట్ ప్రాఫిట్స్ కావాలనుకున్న వాళ్ళు పోగొట్టుకుంటారండి. అంటే దిక్సూచి ఏంటో తెలియదు కదా. ప్లస్ అంటే మైనస్ అవుతుంది, మైనస్ అంటే ప్లస్ అవుతుంది. అవునవును, ఒక తీరు తిను లేదండి. రైట్, మీరేం చెప్తారు సార్? అంటే ఏ రంగాలు పెట్టుబడులకు అనుకూలం? అంటే లాస్ట్ టైం నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అయ్యి మళ్ళీ 26,277 నెక్స్ట్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ రాలేదు. సో బ్యాంక్ నిఫ్టీ పెండింగ్ ఉంది. బ్యాంక్ స్టాక్స్ దాదాపు 3-4 ఇయర్స్ నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. సో ఫస్ట్ ఏదన్నా ఉంటే బ్యాంక్ స్టాక్స్ అబ్జర్వ్ చేయొచ్చు, అది ఆల్ టైమ్ హై క్రాస్ అవ్వాలి యాక్చువల్ గా, ఇలాంటివి ఏం అన్సర్టనిటీస్ లేకపోతే. సో ఇది క్లారిటీ వస్తే బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ వస్తుంది, తర్వాత హెల్త్ కేర్ సెక్టర్ ఒకటి చూడొచ్చండి దాని ప్రకారం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్ అండి. ఎందుకంటే క్రూడ్ పడుతున్నప్పుడల్లా మనం గవర్నమెంట్ కొంచెం ఎక్కువ చేస్తున్నాం. బట్ ఇన్కమ్ ట్యాక్స్ లో 12 లక్షలు ఇచ్చాం కదా, 12 లక్షలు మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, క్రూడ్ ఒక 5 రూపాయలు తగ్గిస్తే ఎంత మందికి బెనిఫిట్ అవుతుంది? అన్నిటి మీద క్రూడ్ మీద ఆధారపడింది, ఆయిల్ మీద ఆధారపడింది, అన్ని రేట్లు పెరగకుండా ఉంటాయి. ట్రాన్స్పోర్ట్, బిజినెస్, చాలా రంగాలు ఎఫెక్ట్ అవుతాయి. అవి 15% పడింది, 15 రూపీస్ తగ్గించినా ఎంత తేడా వస్తుంది? సో అది కొంచెం గవర్నమెంట్ చూసుకుంటే, ఇలాంటప్పుడు ఈ డౌన్ టైమ్ లో కొన్ని రిఫార్మ్స్ చేస్తే మంచిది, అందరికి ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది. రైట్ రైట్.